సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మిర్చి సినిమా తీసినప్పుడు వంశీ ఫస్ట్ ఫిలిం నాకు కథ వినిపించాడు. తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత యావిడ్ రూమ్లో సినిమా చూపించాడు. ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత సినిమా చూపించాడు. అలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాళ్ళం. నేను అలాగే అంతకుముందు నేను ఆర్య ఆట అని తర్వాత అరవింద్ గారికి వీళ్ళందరికీ మేము కథలు వినిపించడము, ఒపీనియన్ తీసుకోవడము, షేరింగ్ ఉండేది. సరే ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీ అయిపోయాక నాకు తెలిసి ఎక్స్ప్రెస్ రాజా లాస్ట్ అనుకుంటా నేను చూసింది. దాని తర్వాత వంశీ నాకు ఏ సినిమా చూపించాలి, ఆఫ్టర్ లాంగ్ టైం బైకర్ సినిమా అన్న నువ్వు చూడు అని చూపించాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఇందాక అభిలాష్ చెప్పినప్పుడు నా వంశీ సినిమానో వాసు సినిమానో నేను ఈజీగా గెట్ చేయగలుగుతాను. నేను మీలాగా అక్కడ కుర్చీలో కూర్చొని చూస్తాను, నాకేం ఎమోషన్ ఉండదు. సో నా సినిమా ఎప్పుడన్నా వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వంశీ కానీ వాసు కొంచెం మేనేజ్ చేస్తాడు, కానీ వంశీ నాలాగే ముఖం మీద చెప్పేశాడు అన్న బాగుంది బాగాలేదు అని, మోమాటం ఉండదు. సో ఈ బైకర్ చూసినప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యావిడ్ రూమ్లో నేను సినిమా చూసినప్పుడు అభిలాష్, ఫస్ట్ క్రెడిట్ అభిలాష్కే. ఎందుకంటే ఒక డైరెక్టర్గా తను అనుకున్నది అచీవ్ చేయగలిగాడు. దానికి ఆ ఎమోషన్స్ కానీ ఆ బైక్స్ పైన తీసిన ఇందాక సౌండ్ అన్నాడు కదా, ఇప్పుడు అడిగాను నువ్వు యావిడ్ రూమ్లో చూపించేసావు, అలా కాదు నేను ఫుల్ స్క్రీన్లో సినిమా చూడాలి, ఆ సౌండ్ ఏంటి, నీ విజువల్స్ అక్కడ చూసిన దానికి థియేటర్కి డబుల్ అవుతుంది. మామూలుగా మన టీవీలో చూసినప్పుడే ఉండే ఎక్స్పీరియన్స్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు సౌండ్ కానీ విజువల్స్ కానీ చాలా మారుతాయి. దానికోసం నేను వెయిటింగ్. సో యావిడ్లో చూసినప్పుడు ఐ లైక్ ద ఫిలిం. నాకు ఇందాక అభిలాష్కి వంశీకి రెండే నాకు అనిపించినవి ఫ్రెష్గా చూశాను, నాకు స్టోరీ ఏం తెలియదు. 2 కరెక్షన్స్ అనిపించినవి చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా చేసుకొని నాకు వంశీ ఫోన్ చేశాడు, అన్న మీకు అనిపించే చేశానని. సో దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు సూపర్ హిట్.